ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఇక్కడ నేను వీళ్ళకి శోభనం జరిపించే పనిలో ఉంటే నువ్వు అక్కడ వాళ్ళకి పెళ్లి చేసే పనిలో ఉన్నావన్నమాట. అవును పార్వతి, ముందు అక్కడ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేలా చూడాలి. చెప్పాను కదక్క, ఈయన అందుకు ఒప్పుకునేలా లేరు. ఒప్పిద్దాం పార్వతి, నేను ఆయనతో మాట్లాడతాను. ముహూర్తం టైంకొచ్చి కొడుకుని కోడల్ని దీవిస్తాను అని చెప్తాను. అదేంటక్క, నువ్వొస్తే వాళ్ళు ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటారు కదా. ఒప్పిద్దాం పార్వతి, వచ్చేది సంక్రాంతి. అప్పుడే ఈ కార్యక్రమం కూడా పెట్టుకుని నేను ఆయనతో మాట్లాడతాను. నేనక్కడికొచ్చి కొడుకుని కోడల్ని ఒకటయ్యేలా చూస్తాను. అలాగే అక్క, ఉంటాను. ఏం చేస్తుంది నా బంగారు తల్లి? బాగుందా అమ్మమ్మ? నేనే వేసా. చాలా బాగుంది మోక్ష, చాలా బాగా వేశావు. ఎవరి బొమ్మలో ఉంది? ఇదేమో నువ్వు, ఇదేమో సరస్వతి అమ్మమ్మ, మధ్యలో నేను. నాకిప్పుడు ఇద్దరు అమ్మమ్మలు అన్నమాట. మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. సిరి మౌవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. నీతో పాటు సరస్వతి అమ్మమ్మ కూడా ఉండుంటే ఎంత బాగుండేది. ఎంచక్క ఈ బొమ్మలో లాగా మీ ఇద్దరు చేతులు పట్టుకొని హ్యాపీగా ఆడుకునేదాన్ని. కానీ లేదు కదా, ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఐఎమ్ మిస్సింగ్ హర్ వెరీ బ్యాడ్లీ. నువ్వు అమ్మమ్మని ఎంత మిస్ అవుతున్నావో అమ్మమ్మ కూడా నిన్నంతే మిస్ అవుతూ ఉంటుంది. డోంట్ వెరీ నాన్న, త్వరలోనే అమ్మమ్మ నీ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చెక్క నువ్వు ఇద్దరు అమ్మమ్మలతో ఆడుకోవచ్చు. అవును బంగారు తల్లి, దీనిలో తాతయ్య బొమ్మ వేయలేదేంటి? తాతయ్య వెరీ బ్యాడ్ గాయ్, అందుకే వేయలేదు. తప్పు నాన్న, అలా అనకూడదు. మరి ఇంకా ఎలా అనాలి? అయినా మంచివాడైతే నువ్వు ఇంకా మంచిదానివి కదా. నిన్నెందుకు బయటకు పొమ్మన్నాడు? ఎందుకు తాతయ్య అంత హాష్గా ఉంటాడు? అలా ఏం కాదు నాన్న, తాతయ్యకి నేనంటే కోపం, నువ్వంటే ప్రాణం. మొన్న నీకు ఒంట్లో బాలేనప్పుడు
తాతయ్య ఎంత బాధపడిపోయాడో తెలుసా? తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. కొన్ని రోజుల్లో తాతయ్యకి నా మీదున్న కోపం కూడా పోతుంది. సరస్వతి అమ్మమ్మ కూడా తొందరలోనే ఇంటికొచ్చేస్తుంది. అప్పుడు నువ్వు, నేను, సరస్వతి అమ్మమ్మ, తాతయ్య అందరం కలిసి ఆడుకోవచ్చు. నిజంగానా? నిజంగా నా బంగారు తల్లి. మోక్ష, నేను ఈవినింగ్ బయటికి తీసుకెళ్తాను. నువ్వు డ్రాయింగ్ బాగా వేసినందుకు నీకు నా గిఫ్ట్. థ్యాంక్ యూ వేదత్త. ఐ లవ్ యూ. లవ్ యూ టు నాన్న. అచ్చుడు. ఏంటి, ఇంట్లో శుభకార్యం జరగాలి అంటే నీ భార్య సరస్వతి ఇంటికి రావాలని రూల్ పెట్టావంట? అవును. సూపర్, గుడ్ ఐడియా. కానీ సరస్వతి చాలా పకడ్బందీగా అజ్ఞాతంలో ఉన్నట్టుంది. తను ఖచ్చితంగా వస్తుందంటావా? సి, మన ఆడవాళ్ళు ఎప్పుడు సెంటిమెంట్కి చాలా వాల్యూ ఇస్తారు. అందులోనూ సరస్వతి, పార్వతి ఇంకా ఎక్కువ. సో కార్యాన్ని అడ్డుపెట్టుకుని సరస్వతిని రప్పిద్దాం అనుకుంటున్నావు? అంతేకాదు, పార్వతిని బయటికి తోద్దామని కూడా అనుకుంటున్నాను. ఫిట్టింగ్ బానే ఉంది, కానీ అయ్యే పనేనా? చూడు, నువ్వు ఈ క్వశ్చన్ ఎవరినైనా అడగొచ్చు, కానీ ఈ లోక్నాథ్ని కాదు. చెక్. పేరుకే ఇది శుభకార్యం. అసలు కార్యం సరస్వతి వచ్చాక మొదలవుతుంది. రే, అంత ఫైర్ మీద ఉన్నావేంట్రా? రే, ప్రాణం పోయినా ఇంకొక జన్మ ఉందంటూ కూర్చుంటానేమో, కానీ పరువు పోతుంటే మాత్రం నా కర్మంటూ కూర్చోలేను. అనవసరంగా నాతో గేమ్స్ ఆడుతున్నారు. ఎవ్వరిని వదిలిపెట్టను. చెక్. ఏం చేస్తున్నావు బామ్మా? శ్రీ సాయి సన్నది పుస్తకం చదువుతున్నాను. ఏంటత్తయ్య, ఏదో పెద్ద ప్రయోగానికి రెడీ అవుతున్నట్టున్నారు? పండక్కి స్వీట్స్ తయారు చేస్తున్నానమ్మా. ఇవే కదా పండక్కి మెయిన్ అట్రాక్షన్. అవునవును, యాడ్లో కూడా చెప్తూ ఉంటారు, మిఠాయి తినండి, వేడుక చేసుకోండి అని. ఈ పండగతో అయినా అందరూ కలిస్తే బావుండు. మీరేం కంగారు పడకండి అత్తయ్య, అంతా మనమనుకున్నట్టే మంచిగా జరుగుతుంది. అయినా బంధాల్ని కలపడం అనేది మన ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. చూద్దాం, మన ఇంటి మగవాళ్ళు మన వెన్నకి కరక్కపోతారా? అమ్మా వేద, ఈ పండక్కి బొమ్మల కొలువు నీతోనే పెట్టిద్దాం అనుకుంటున్నాను. అవునా? సూపర్ ఆంటీ. అయితే వీరిని కూడా పిలవండి. అడిగి చూస్తానమ్మా. అడగటం కాదత్తయ్య, వేద రమ్మంది అని చెప్పండి, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అదేంటత్తయ్య, పెద్దవారయ్యుండి మీరు కూడా అలా అంటారు? ఇది నా బాధ్యత. అయినా పండక్కి పిల్లలతో బొమ్మల కొలువు పెట్టించడం మంచిదే కదా? మంచిదే, కానీ చేయించే వాళ్ళ చేత చేయిస్తేనే బాగుంటుంది. సరేలే, పండగ అంటున్నారు కదా, కానివ్వండి.
హలో అక్క. చెప్పు పార్వతి, ఎలా ఉంది అక్కడంతా? బానే ఉందక్క. అక్కడేమైనా ఇబ్బంది పడుతున్నావా? అలాంటిదేం లేదక్క. ఇబ్బంది ఉన్నా నువ్వు చెప్పవని నాకు తెలుసు. నువ్వు చెప్పడమే మనిద్దరికీ బెటర్. అప్పుడే ఈ సిచ్యువేషన్ని ఎంత కూల్గా డీల్ చేయాలో అర్థమవుతుంది. ఇబ్బందేం లేదక్క. ఉంటే నీకు ఖచ్చితంగా చెప్తాను. అన్నట్టు ఇక్కడ పండక్కి బొమ్మల కొలువు పెట్టాలి అనుకుంటున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం అక్క. మంచి విషయమే కదా. అక్క, పండక్కి ఇక్కడ వీణా కూడా ఉంటే బాగుంటుంది. వేద కూడా రమ్మని అడుగుతోంది. వీళ్ళందరూ మళ్ళీ కలవాలంటే ఇదే మంచి అవకాశం. అవును, మనం అనుకున్నది జరగాలంటే ఇవే దృఢమైన మెట్లు. కానీ వీణని రమ్మనే మాట అనగానే కస్సుమంటుంది. అడిగినా వస్తుందో రాదో అని భయంగా ఉందక్క. కంగారు పడుకో, నేనున్నాను కదా, మాట్లాడి పంపిస్తాను. సరే అక్క. మంచిది, ఉంటాను. వీణా, చెప్పండి అత్తయ్య. ఏం లేదమ్మా, అక్కడ మన ఇంట్లో పండక్కి బొమ్మల కొలువు పెడుతున్నారట. వేద, పార్వతి నిన్ను రమ్మని చెప్తున్నారు. పండక్కి ఎవరైనా గుడికి వెళ్ళాలనుకుంటారత్తయ్య, శ్మశానానికి కాదు. వీణా, ఏంటా మాటలు? మరి మనకి విలువ లేని చోటుని నేను శ్మశానంగానే చూస్తానత్తయ్య. అయితే ఆ శ్మశానంలో నా భర్త లోకనాథ్తో పాటు పార్వతి కూడా ఉంది. కనీసం నువ్వెళ్ళి తనకైనా విలువివ్వు. చూడు వీణా, ఒక బంధాన్ని తెంపుకోవాలంటే చిటికలో పని. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని కన్నీరు కార్చాలో, ఎన్ని కష్టాలు కోర్చుకోవాలో, ఎన్ని బాధల్ని భరించాలో మాకు తెలుసు. సారీ అత్తయ్య. నువ్వు కార్తీక్ భార్యవైతే ఆ ఇంటి కోడలివే కదా. నీ ఇంటి పండక్కి నువ్వెళ్ళవా? ఈ మాటలు పార్వతి వింటే చాలా బాధపడుతుందమ్మా. లేదత్తయ్య, సారీ, వెళ్తాను. కోపాలు అందరికీ ఉంటాయి, కానీ కలవాలి, కలపాలి అనే సంకల్పం ఉంటే కుటుంబం ఎంత వీక్గా ఉన్నా స్ట్రాంగ్ చేస్తుంది. కలిసుంటేనేరా కుటుంబం. అమ్మా, మీరు చెప్పింది బానే ఉంది. మళ్ళీ అక్కడేమైనా గొడవ అయితే? తట్టుకోండి, మీరు తిరిగి గొడవ పడకండి. కుటుంబంలోని మనుషుల మధ్య దూరాన్ని చెరిపేయడానికి ఆయనకి దూరంగా నేను, మీకు దూరంగా పార్వతి పోరాడుతున్నాం. మా వెనక నిలబడండి. అలా అంటారేంటమ్మా? మీరు చెప్తే చేయకుండా ఉంటామా? మా కోసం కోటని వదిలొచ్చారు. మీకోసం మేము అహాన్ని వదిలేలేమా? నేను వీణను తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తానమ్మా. బంధాలు నిలబడితే అందరం బాగుంటాం కదా. ఏమంటావు వీణ? వెళ్ళమ్మా, వెళ్ళి రెడీ అవ్వు. కార్తీక్, అమ్మాయిని తీసుకువెళ్ళి జాగ్రత్తగా దింపిరా. సరే అమ్మా. వీణ, వీణ తప్పకుండా వస్తుందంటారా అత్తయ్య? తప్పకుండా వస్తుందమ్మా. నువ్వు లోపలికి రావా? రావాల్సిన అవసరం ఉందా? పిలిపొచ్చింది నీకే కదా. ఎలాగూ వాళ్ళు డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు. నేనొచ్చి ఇంకా దాన్ని పెంచడం ఎందుకు? నా అవసరం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను. నువ్వెళ్ళు. సరే, అప్పటి వరకు ఎక్కడుంటావు? ఇంటికెళ్తావా? లేదు, ఏం పర్లేదు, నేనుంటాను. నువ్వెళ్ళు. నువ్వు రావచ్చు కదా బావా. అరే చెప్పాను కదా, నువ్వెళ్ళరా వీణా. సర్లే. నా ఇంట్లో వాళ్ళ ముందు నన్ను వెధవం చేశావు, దొంగ అని ప్రూవ్ చేశావు, ఇంకా చాలా చేశావు. ఇప్పుడేమైంది?
నువ్వు ఎంత ఎత్తుకు ఎగిరావో అదే స్పీడ్లో కింద పడ్డావు. ఏంటోరా, నిన్ను చూస్తే జాలేస్తుంది. సరే, ఓ పని చేయరా, మా ఇంటికి వచ్చి నా కాళ్ళ మీద, మా అన్నయ్య కాళ్ళ మీద, మా డాడ్ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. ఏదో తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయనని బ్రతిమాలుకో. ఇంక నీ డ్రామాలు ఆపు. మా అమ్మని బెదిరించావా, భయపెట్టావా? అలా బెదిరించే అలవాటు నా బ్లడ్లోనే లేదు. అవి నీ బుద్ధులు, మీ నాన్న బుద్ధులు. హే, నువ్వు కూడా మా డాడీ బ్లడ్డే కదరా. కావచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి ఆ పాము పడగలో పెరగలేదు. అందువల్ల నాకు ఆ బుద్ధులు రాలేదు. ఏంట్రా వాగుతున్నావు? నువ్వేంట్రా వాగుతున్నావు? ఈరోజు నిన్ను వదిలిపెట్టను రా. నేను కూడా నీ పొగరు దించాలని చూస్తున్నాను రా. ఎస్, నువ్వు చెప్పింది కరెక్ట్. హే కార్తీక్, ఏం డిసైడ్ అవుతావు? వాడి కాళ్ళు పట్టుకుంటావా, లేకపోతే చెంప దెబ్బ తింటావా? పర్లేదమ్మా, నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. చెంపదెబ్బ తినలేనా? వీడు మళ్ళీ నీ జోలికి రాకుండా బుద్ధి చెప్పరా. బతికిన జీవితాన జననికి రుణపడు తనయుడి పాశమో, ఏ పోటు చెప్పిందు నీ నాటి తీర్పు, తలవంచినను దోషిగా ఆగదాయే రణం, ఇది తీరిపోని రుణం. నిన్ను దింపి వెళ్ళడానికి మనసు ఒప్పటం లేదు. నిన్నిక్కడ వదిలి వెళితే ఏం జరుగుతుందో అనే భయంతో వెళ్ళాలని లేదు. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను వీణా. అమ్మయ్యా, వచ్చేసావా? రావేమో అనుకున్నాను. పిలిచింది వేద అయితే రాకుండా ఉంటానా? చాలే, మీ అత్తగారు నీకోసం తప్పించిపోతున్నారు. ఎలా ఉన్నావు వీణా? బాగున్నానత్తయ్య. వాడెలా ఉన్నాడు? బాగున్నాడు. మీ పలకరింపులు అయిపోతే ముగ్గుల పోటీ స్టార్ట్ చేద్దాం. ముగ్గుల పోటీలా? సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీ కదా. అన్నీ రెడీ చేశాను. ఈ రోజు నా చుక్కల ముగ్గుతో మీకు చుక్కలు చూపిస్తా. నేను రథం ముగ్గేస్తాను. పద చూసుకుందాం. పద, దంచి కొడదాం. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. ఈరోజు నువ్వే జడ్జ్. నేనా? చెప్పు, వీళ్ళు ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుంది? చెప్పడం ఎందుకు? వీణాది బాగుంది.
చూస్తేనే తెలిసిపోతుంది కదా. నువ్వు ఉన్నత్త బామ్మని చెప్పని. బామ్మ నువ్వు చెప్పవే. అవును, గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఏంటి? నా చిట్టి ముద్దని ప్రైజ్. బామ్మ విన్నర్ ఎవరు అనౌన్స్ చేయి త్వరగా. అది చూస్తేనే తెలిసిపోతుంది. ఇక తప్పు చెప్పి ఇరుక్కోవడం ఎందుకు? అదే విన్నర్ అని చెప్తే బెటర్ ఏమో. అదే బొమ్మల కొలువులో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మ పెడితే ఆ ఇంట్లో జంట చాలా ఆనందంగా ఉంటారు. నీకేమైనా పిచ్చా? అవును, నిన్ను మా ఇంట్లో చూస్తే నాకు పిచ్చి లేస్తుంది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. వెళ్ళి బయటికి. వేదా, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.